ఆల్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ న్యూ వీడియో, మై బర్త్డే షాపింగ్ బ్లాగ్. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. నేను, విరాజ్ అండ్ శశి. ఈశాన్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. సో ఈశాన్ని తీసుకొని మమ్మీ వాళ్ళు కూడా ఆ రోజు వస్తున్నారు అనమాట. ఒక 2 అవర్స్లో అలా కంప్లీట్ చేసుకొని వద్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇది నేను కుట్టించిన అవుట్ఫిట్. మా అక్క తీసుకొచ్చింది క్లాత్ ఆద్రిక ధృతి కోసం. కాకపోతే నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. 4 మీటర్స్ క్లాత్. సో ఇలా అంబ్రిల్లా లాగా స్టిచ్ చేయించుకొని లైక్ సింపుల్ చున్నీ అండ్ లెగ్గిన్తో మ్యాచ్ చేశాను. అండ్ ఇక్కడ మా విరాజ్ బాబు రెడీ అయిపోయాడు వెళ్ళడానికి. ఇంకా వాడికి వెళ్తున్నామంటే బయటకు వెళ్ళి చెప్పులు ఏమని చూపిస్తారనమాట. బయట నుంచి తీసుకొచ్చుకొని అయ్యో మంకీస్ అయితే ఫుల్గా ఉంటున్నాయి. ఈవినింగ్ టైం చాలా ఎక్కువ వస్తాయి ఇంకా. అండ్ డోర్ ఓపెన్ ఉంటే అయిపోయి ఇంట్లోకి దూరడమే అనమాట. వెనక ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఫుల్ చెట్లు ఉన్నాయి, అందుకని చెప్పి చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో జామ్దాని డ్రెస్సెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇన్స్టా ఓపెన్ చేస్తే అయిపోయి జామ్దాని జామ్దాని జామ్దాని. సో నాకు కూడా అలాంటి ఒక అవుట్ఫిట్ తీసుకోవాలని ఉందన్నమాట. సో బర్త్డే కన్నా మంచి అకేషన్ ఏముంటుంది చెప్పండి మనకు నచ్చింది తీసుకోవడానికి. అందుకని చెప్పేసి ఇంకా జామ్దాని తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కాకపోతే దానికన్నా ముందు వెస్ట్ సైడ్కి వెళ్ళాను అనమాట. చూద్దాం ఏదైనా నచ్చితే కొంచెం వెస్ట్రన్ మోడల్లో తీసుకుందాం. లైక్ ఏమంటారు, 1 పీస్ కానీ లేదా మంచి జీన్స్ టాప్ అండ్ నైట్ వేర్ చాలా బాగుంటుంది కదా వెస్ట్ సైడ్లో. సో కుదిరితే అది కూడా ఒక పేర్ తీసుకుందామని వెళ్ళాను. కానీ నాకు అంత మరి ఇలా చూడగానే తీసేసుకుందాం అనేగా అయితే ఏం నచ్చలేదన్నమాట. ఇక్కడ ఈ జీన్స్ పైన టాప్ చూసారా, ఓకే బట్ బర్త్డే అంటే మనం కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతాం కదా. అలా స్పెషల్గా వేసుకునేలా అనిపించలేవు ఏ అవుట్ఫిట్ కూడా. అందుకని ఇంకా ఏం తీసుకోలేదు. వెస్ట్ సైడ్లో ఒక 15-20 మినిట్స్ అంతా చూశాను, నచ్చలేదు. ఇంకా పక్కనే ఉన్న జిఎస్ఎం మాల్కి అయితే వెళ్ళాము. సో మనకి స్టైల్ యూనియన్ ఉంటుంది కదా, దాంట్లో అక్కడ కొన్నిసార్లు బాగుంటాయి అవుట్ఫిట్స్. సో క్యాజువల్ వేర్ కానివ్వండి, ఇలా జీన్స్ టాప్స్ అలాంటివి. అందుకని చెప్పేసి వెళ్తున్నాము. కాకపోతే అక్కడ కూడా స్టోర్స్ చూసాము. చూసిన తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. నాకు జనరల్లీ స్టైల్ యూనియన్లో క్యాజువల్ వేర్ ఉంటాయి కదా, బాయ్స్వి టీ షర్ట్స్, ఇప్పుడు ఈశాన్ విరాజ్కి కూడా షర్ట్స్ కానీ రీజనబుల్ ప్రైసెస్లో మంచిగా స్టైలిష్గా ఉంటాయని అనిపిస్తాయి. సో మోస్ట్లీ వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసుకుంటాం అనమాట. అక్కడ ఇంకేం దొరకలేదు. మాంగళ్యాకి వెళ్ళాము అండ్ అక్కడ కూడా నాకు జామ్దాని సెట్ అయితే దొరకలేదు అనమాట. సో ఒక కాటన్ చుడీదార్ మెటీరియల్ తెచ్చుకున్నాను. లైక్ 1200 చేంజ్ ఎంతో ఉంటే ఆఫర్లో 1000కి వచ్చిందనమాట. సో అదొకటి తీసుకొని వచ్చేసాము. అంటే బర్త్డే రోజు వేసుకోవడానికి కాదు, జనరల్గా తీసుకున్నాను. అది బాగుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి ఈశాన్ బాబు వచ్చేసాడు. అండ్ సీ హీస్ ఎక్సైట్మెంట్. లోపలికి వెళ్ళగానే శశిని ఎలా పట్టుకున్నారో చూడండి ఎత్తుకోమని. ఈ మిస్టర్స్ ఎ లాట్. ఇప్పుడు ఉండట్లేదు అనమాట, వదిలేసి అసలు ఎక్కువ. అండ్ ఇది దాని నెక్స్ట్ వీక్, షాపింగ్ చేసిన వీకెండ్ తర్వాత వీక్ అనమాట. ఈశాన్ బాబు స్కూల్ ఫస్ట్ డే. లాస్ట్ టైం ప్లే స్కూల్లో జాయిన్ చేశాను కానీ వెళ్ళలేదు. ఏడ్చేవాడు వెళ్ళేటప్పుడే. అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు చాలా ఏడ్చేవాడు అనమాట. వెళ్ళను అని. నిద్రలో కూడా అదే ఏడుపు. సో 2.5 ఇయర్స్కి జాయిన్ చేశాను అనమాట ప్లే స్కూల్లో. ఇంకా అలా ఏడుస్తున్నాడని చెప్పేసి 20 days వెళ్ళాడు అనుకుంటాను, ఇంకా ఆపేసాము. దాని తర్వాత మామూలుగా సిబిఎస్ఈ కరికులం అయితే మనకి ఏప్రిల్లో స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఏప్రిల్లో ఒక 10 days పంపించాను. అప్పుడు అప్పుడే ఏడ్చాడు కానీ వచ్చాక ఏడలేదనమాట. అండ్ ఇప్పుడు ఏడవట్లేదు. హీస్ గోయింగ్ గుడ్. అంటే వెళ్ళానని ఏం గోల చేయట్లేదు, మంచిగా వెళ్తున్నాడు. ఎవరి డ్రెస్? ఎందుకు అమ్మకి డ్రెస్? ఎందుకు డ్రెస్ అమ్మకి చెప్ప? ఎందుకు ఎందుకు అమ్మ కొత్త డ్రెస్ ఎందుకు కొనుక్కుంటుంది ఇప్పుడు? గుడికా? అమ్మ బర్త్డే కదా అందుకు. ఎక్కువ. సో ఈశాని తీసుకొని అయితే మళ్ళీ ఒక వీకెండ్ వెళ్ళామన్నమాట. అండ్ దిస్ టైమ్ ఐ గాట్ మై జామ్దాని సెట్స్. ఇన్స్టాలో చూసి వెళ్ళాను. సహిత స్టోర్ నేము కుకట్పల్లి, కేపీహెచ్పి వివేకానంద నగర్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో సహిత కుకట్పల్లి అంటే మనకు లొకేషన్ వచ్చేస్తుంది కదా, అక్కడ ఉన్నాయి. అండ్
చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట జామ్దానీలో. ఇవి వచ్చేసి పవర్ లూమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నవి. ఇవి 1900 చేంజ్, అరౌండ్ 2000 ఉన్నాయి దీని ప్రైస్. మనకి నార్మల్గా జామ్దానీ అంటేనే మనకు టాప్ ప్లస్ దుపట్టా ఈ రెండే వస్తాయి కదా. సో ఇందులో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఖాదీ జామ్దానీ. క్లాత్ అయితే ఎంత బాగుందో అసలు, ఇట్ వాస్ టూ గుడ్ క్లాత్. చాలా అంటే చాలా డీసెంట్ లుక్ ఉంది. కాకపోతే ప్రైస్ హ్యాండ్లూమ్ కదా 4500 చెప్పారు. నాకెందుకో లైక్ చుడీదార్ సెట్కి అంత పెట్టాలి అనిపించలేదన్నమాట 4500. సో నేను అది వద్దని చెప్పేసి పవర్ లూమే చూద్దామని ఇంకా పవర్ లూమే చూసాను. చూసిన వాటిలో ఐ హ్యావ్ సెలెక్టెడ్ వన్. అది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్పను నేను ఏది తీసుకున్నాను అందులో అని, ఎందుకంటే బర్త్డే రోజు చూపిస్తాను. డెఫినెట్గా ఆ వ్లాగ్ కూడా చూడండి, పోస్ట్ చేస్తాను. లైక్ అంటే పెద్ద ప్లాన్స్ ఏం లేవు, వీక్ డే వస్తుంది, సింపుల్గా టెంపుల్కి వెళ్ళి రావడం అంతే. కాకపోతే నా బర్త్డే కాబట్టి ఐ ఫీల్ ఇట్ వెరీ స్పెషల్ అండ్ నా కోసం ఒక మెమరీ లాగా ఉంటుందని ఐ వాంటెడ్ టు డూ ఏ బ్లాగ్ ఆన్ దట్ డే. సో ఆ రోజు చూడండి. సో ఇక్కడైతే ఇంకా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిజైన్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ చుడీదార్స్లో. అండ్ మనకు కావాల్సిన ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. 1000 బిలో ఉన్నాయి, 1500, 2000, మనకి ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ కలెక్షన్ బాగుంది. సో జనరల్గా ఆఫ్టర్ కిడ్స్ కూడా నాలాగా మీలో ఎంతమందికి బర్త్డే అంటే ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ వస్తుంది కామెంట్ చేయండి. స్టిల్ ఈవెన్ ఆఫ్టర్ 2 kids నాకు ఇప్పటికీ నా బర్త్డే అంటే ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఏం కొనుక్కోవాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, చిన్నప్పుడు ఉండేది ఎక్సైట్మెంట్. బర్త్డే వస్తే ఆ రోజు ఏ చాక్లెట్స్ తీసుకెళ్ళాలి స్కూల్కి, మనతో పాటు ఎవరిని తీసుకొని పోవాలి చాక్లెట్స్ అన్ని ఇవ్వడానికి, ఏ డ్రెస్ కొనుక్కోవాలి, ఇలా స్టిల్ నాకు ఎందుకు ఆ ఎక్సైట్మెంట్ అలాగే ఉంటుంది అనమాట. బర్త్డే అంటే నా బర్త్డే అనే కాదు, నా స్పెషల్ వన్స్ బర్త్డే కూడా ఐ ఆల్వేస్ ట్రై టు సెలబ్రేట్ అనమాట. సో చిన్నదో పెద్దదో సెలబ్రేషన్ అయితే కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తాను, చిన్న సర్ప్రైజ్ ఏదో ఒకటి అలా. సో మీలో ఎంతమందికి అలా ఉంటుందో చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను 2 sets తీసుకున్నాను అనమాట చుడీదార్స్. వన్ వచ్చేసి జామ్దాని అని చెప్పాను కదా అది, అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఎల్లో, మస్టర్డ్ ఎల్లో షేడ్ అదనమాట. అది ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరిలో ఏదో చెప్పారు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే బర్త్డే పార్టీస్ లేదా మనకి తొట్టెల ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మంచి డిగ్నిఫైడ్ లుక్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కోటా ఫ్యాబ్రిక్స్, అరౌండ్ 25 ఆ రేంజ్లో ఉన్నాయి. తీయండి, ఓపెన్ చేయండి. ఏ రేంజ్ వద్దండి, ఒకసారి జస్ట్ డిజైన్ చూద్దాం. 5-6 అంటే ఇందులో కొంచెం 3000 బిలో ఆ అందులో లేవా? లేదా అని హ్యాండ్లూమ్ మేము వద్దులేండి. ఎంత కోట వద్దు. హ్యాండ్లూమ్స్ చాలా బాగున్నాయి, కాకపోతే నాకు ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది, 4-5 అలా, 5000. సో ఎందుకంత అని చెప్పేసి నేనైతే కొన్ని పీసెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. అవి ఇక్కడ నాకు పెట్టి చూపిస్తున్నారు. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా. యాక్చువల్లీ ఇందాక ఫస్ట్ ట్రై చేసింది నాకు నచ్చింది, అందుకే పక్కన పెట్టించాను. కానీ వేసుకొని చూస్తే నాకు లుక్ ఎందుకో అంత బాగా సెట్ అయినట్టు అనిపించలేదన్నమాట. సో అలా ఇలా పెట్టుకొని చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇవి పవర్ లూమ్ జామ్దానీస్ నేను చెప్పాను కదా అవన్నమాట. సో ఇవి కూడా నేను పెట్టుకొని చూస్తున్నాను. ఒక 4 కలర్స్ అలా పక్కన పెట్టుకున్నాను. ఇది బ్లూ, అండ్ ఇంకోటి వచ్చేసి ఎల్లో మిక్స్డ్, ఇంకోటి పీచ్, లైట్ పీచ్ షేడ్ అట్లాంటివి అనమాట. సో ఇదొకటి. కాకపోతే దీంట్లో నుంచి నేను ఒకటి పిక్ చేసుకున్నాను అండ్ దట్ విల్ బీ షోన్ ఆన్ మై బర్త్డే వ్లాగ్. సో ఇలా సహిత స్టూడియోలో నాకైతే డ్రెస్ మెటీరియల్స్ నేను అనుకున్నట్టుగా దొరికాయి. యాక్చువల్లీ నేను ఒకదానికోసమే వెళ్ళాను జామ్దాని, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి కూడా నచ్చి 2 తీసుకొచ్చుకున్నాను అనమాట. లైక్ ముందు ఏదైనా ఫెస్టివల్కి కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకోవచ్చు కదా, మనకు కావాలని వెళ్ళినప్పుడు దొరకవు. నేను ఫస్ట్ డే షాపింగ్కి వెళ్ళిన రోజు అసలు దొరకలేదు, నెక్స్ట్ వీక్ వెళ్తే నాకు దొరికాయి, అందుకని చెప్పేసి
దట్స్ ఇట్ ఫర్ దిస్.